రైట్. మనం త్వరగా శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్దాం. త్వరగా శ్రీరామ్ గారు చాలా సమగ్రంగా సవివరంగా ఆయన మొత్తం చెప్పారు. పిటిషన్ వేయటం, గోవుని జాతీయ జంతువుగా వీలు కాని పక్షంలో ముందర రాష్ట్ర జంతువుగా కృష్ణ జంతువుతో పాటు అనౌన్స్ చేయండి అని ఆయన అడిగారు. చాలా సహేతుకంగా సబబుగా ఉంది. అండ్ యాజ్ ముస్లిం లీగ్ వాళ్ళు ముందర వాళ్ళ కార్యవర్గంలో పెట్టుకున్నారు అట్లా సూత్రప్రాయంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మన వైపు నుంచి అందరం కలిసికట్టుగా వెళ్దామని వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఒక ప్రొయాక్టివ్ అప్రోచ్ అక్కడి నుంచి వచ్చినప్పుడు మరి ప్రభుత్వం ఎందుకని వెనక్కి తగ్గుతోంది? దీనికి ఏమైనా నిర్దిష్టంగా కారణాలు ఉంటాయా? ఇది బోత్ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు రెండు. ఆయన అనేది కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటలేదు. ఈరోజు చాలా రోజుల తర్వాత బషీర్ అహ్మద్ గారు మాట్లాడిన ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ తోటి నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే చాలా అవసరం, ఈ చర్చ అనేది చాలా అవసరం. కేవలం నినాదాలకు మాత్రమే పరిమితం అవడం, గోవధ నిషేధించండి అని చెప్పి నినాదాలకు మాత్రమే పరిమితం అవడం, లేదా ప్రాక్టికల్ గా మాత్రం చాలా దుర్మార్గాలు చాలా జరుగుతాయి. ఈవెన్ పోలీసులు కూడా రోడ్డు మీద మాలాంటి వాళ్ళు ఎప్పుడన్నా ఆపాలని ప్రయత్నం చేస్తే, స్వామీజీలో మేము ఎప్పుడన్నా ఆపాలని ప్రయత్నం చేస్తే ఆ హైవేలో మేము ఆపడం కాకుండా అసలు ఆ హైవేలో పెట్రోలింగ్ ఉంటుంది. ఆ పెట్రోల్ పోలీస్ దగ్గరికి వెళ్ళి మేము వెనకాల ఒక వెహికల్ వస్తుందయ్యా మీరు ఆపండి, మీ డ్యూటీ అది కదా ఆపండి అంటే ఆపరు పోలీసు. పెట్రోలింగ్ చేసే పోలీసు వాళ్ళ డ్యూటీనే అది, వాళ్ళు ఆపరు. అనేకమైన టోల్ గేట్లు ఉంటాయి. ఆ టోల్ గేట్లు ఏ టోల్ గేట్ దగ్గర కూడా ఎవరు ఆపడానికి ప్రయత్నం చేయరు. ఎక్కడ శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలెడితే హైదరాబాద్ దాకా వెళ్ళింది, హైదరాబాద్ దాకా ఇంకా ఆపలికి వెళ్తున్నాయంటే ఇందులో ఎంతమంది హస్తం ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మతాలకు సంబంధించిన విషయం కాదు, ఎందుకంటే అందరూ ఉంటారు దీంట్లో. అసలు ఎక్కువ ఉండేది హిందువులే ఉంటారు. దీనికి సహకరించే వాళ్ళు ఎక్కువ మంది హిందువులే ఉంటారు. సో అందువల్ల ఇది ఒక ప్రాబ్లం గా తీసుకోవాలి దీన్ని ఖచ్చితంగా. ఆయన అన్నట్టు సమస్య ఏమొస్తుందంటే ఇప్పుడు ఒట్టిపోయినావుని ఏం చేయాలి అన్న దగ్గర అందరూ ఆగిపోతున్నారు. ఆయన చెప్పింది వాస్తవం. ఇప్పుడు ఒట్టిపోయినావుని చంపేయడం అనేది ఎంతవరకు న్యాయం? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం కదా. గోవుని మాత అని చెప్పి నువ్వు గోవుని మాత అంటే మానే, లేకపోతే గోవుని మాత అంటే మీ అమ్మ ముసిళ్ళు అయిపోతుంది, మీ అమ్మ ముసిళ్ళు అయిపోతే తీసుకెళ్లి చంపేచ్చేస్తావా? తీసుకెళ్లి శ్మశానంలో వదిలేస్తావా? లేకపోతే కనీసం అవన్నీ చేస్తావా? కానీ ఇక్కడ గోవుని గో మాత అని చెప్పి తీసుకెళ్లి పదశాలలుగా మనమే అప్పచెప్తున్నాము అంటే ఎంత దుర్మార్గం, ఖచ్చితంగా దుర్మార్గం. సో దీని మీద ఆలోచించాలి. ఇప్పుడు ప్రభుత్వాలు మాట్లాడుతూ ఉంటాయి. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఆయన చెప్పినట్టు మరి భారతీయ జనతా పార్టీ ఉన్నది కాబట్టి ఇంకా అందరికీ ఆవేదన. మామూలుగా అయితే ఇంక వేరే పార్టీ లేదు అయితే సరే ఏదో జరుగుతుంది అనుకోవచ్చు. కానీ అక్కడ సువేంద్రాధికారి చేసినట్టు ఇక్కడ వీళ్ళు కూడా అధికారంలోనే ఉన్నారు కదా. ముఖ్యమంత్రిగా లేకపోవచ్చు తప్ప అధికారంలోనే ఉన్నారు. బీజేపీకి సంబంధించిన ఒక మంత్రి కూడా ఉన్నారు. మామూలుగా అదే మంత్రి బయటకు వచ్చి మాట్లాడాడు, గోమాత అని మాట్లాడతారు. మరి అదే గోమాత విషయంలో మరి బషీర్ గారు లాంటి వాళ్ళు కేసు వేసినప్పుడు దాన్ని ఎలా ఉపసంహరించేలాగా చేశారు? ఇక్కడ అనుమానాలు వస్తాయి కదా, ఖచ్చితంగా అనుమానాలు వస్తాయి కదా. మన చిత్తశుద్ధి ఏంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు బషీర్ గారు. ఖచ్చితంగా ఈ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఊరికే మాటలకు పరిమితం అయ్యి దానికోసం ఏదో 4 ప్రెస్ మీట్లు పెట్టి, నేను కూడా పెట్టాను, 6 రోజులు పెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టాను ఈ గోవుల మీద. మన తెలిసిన వాళ్ళందరికీ ఎక్కడ ఆ శ్రీకాకుళం అవతల నుంచి మొత్తం అనంతపురం దాకా ఒక రథయాత్ర చేస్తారు దీని మీద. వాళ్ళకి సపోర్ట్ గా ప్రెస్ మీట్ పెట్టాం. కానీ ఏం దానివల్ల ఉపయోగం అంటే ఇలా ప్రెస్ మీట్లు వీటి వల్ల ఉపయోగం లేదు. చట్టాలు రావాలి, చట్టాలను కఠినంగా అమలు చేయాలి. ఉన్న చట్టాలన్నా కనీసం అమలు చేయండి అంటే ఉన్న చట్టాలను కూడా ఖచ్చితంగా అమలు చేయట్లేదు. అందువల్ల ఖచ్చితంగా బషీర్ గారు మాట్లాడిన మాట వాస్తవం. ద్వంద్వ ప్రమాణాలు మెయింటైన్ అవుతున్నాయి. ఈ రాష్ట్రంలోనే మాత్రమే కాదు దేశవ్యాప్తంగా అవుతున్నాయి. మరి ఇదే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కూడా ప్రభుత్వంలో ఉన్నది ఈరోజు. అందుకని ఈ రోజు ఇంకా గట్టిగా అడగాల్సిన పరిస్థితి. సో భారతీయ జనతా పార్టీ మాత్రం ఎందుకు చేయట్లేదు అంటే ఖచ్చితంగా మళ్ళీ ఎగుమతులు ఇవన్నీ రకరకాలు వస్తాయి. విమర్శించుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అసలు ఈ బీజేపీకి సంబంధించిన బీజేపీని ఈరోజు మనం విమర్శించాలనే ఉద్దేశం కాదు. బట్ ఏంటంటే ఇంత మిగతా అన్ని విషయాల్లోనూ చిత్తశుద్ధిగా పనిచేసే ఆ పార్టీ ఇక్కడికి వచ్చేసరికి ఎలా వ్యవహరిస్తోంది అనేది చాలా ఇబ్బందికరమైన పరిణామం. ఇంకా అసలు మాట్లాడాలంటే గతంలో భారతీయ జనతా పార్టీలో కొంతమంది మెంబర్స్ గా కూడా ఉన్నారు ఈ గోవధ చేసే బ్యాచ్లు. అలాంటివన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మిగతా పార్టీలు ఏవో మేము సెక్యులర్ అని అవన్నీ ఇవన్నీ మాట్లాడతారు. కానీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మేము హిందువుల కోసం ఉన్నామని మాట్లాడే పార్టీ.
పైగా మొత్తం సంఘం అంతా కూడా ఈ గోమాతని పూజ చేయాలని చెప్తారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి ద్వంద్వ ప్రమాణాలను మాట్లాడడానికి అవకాశం ఉన్నది. అందుకే ఇలాంటి సందర్భాల్లోనే ఖచ్చితంగా ప్రత్యామ్నాయాల వైపు హిందువులు చూడాల్సిన పరిస్థితులు వస్తాయి. 2029లో మేము ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయం తీసుకొస్తాం, 2 రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయం తీసుకొస్తాం. ఖచ్చితంగా మా మేనిఫెస్టోలో దీన్ని ఖచ్చితంగా పెడతాం. సువేంద్ర గారు ఎలాగ చేశారో ఆ విధంగా ఖచ్చితంగా అది మాత్రమే కాకుండా ఏదైతే బషీర్ గారు కోరారో ఆ చట్టంలో సవరణలు చేసి గోవు ఒట్టిపోయిన తర్వాత గోవుని దాని కబేళాలకు ఇవ్వచ్చు అన్న దాన్ని కూడా రద్దు చేసి మరి ఖచ్చితంగా గోవుని గోమాత అంటే ఏంటో ఆ గోమాత అన్న దానికి సంపూర్ణ నిర్వచనాన్ని ఇచ్చేలాగా చట్టాన్ని తీసుకొస్తాం. ఇది చెయ్యాలి ఇప్పుడు మేమేదో రేపొద్దున ఒక ఈ ప్రత్యామ్నాయం తీసుకొస్తాము అది కాదు. ఇప్పుడున్న వాళ్ళు ఆల్రెడీ చేయాలి. ఎప్పుడో 2029 దాకా అంటే ఈ లోపు ఎంతమంది ఎన్ని గోవులు వెళ్ళిపోతాయి గోవర్చాలకి. కాబట్టి ఈ రోజు ఇప్పుడు బషీర్ గారు మాత్రమే కాదు, బషీర్ గారు కాకుండా అనేక మంది ఈ విషయం మీద మాట్లాడతారు. బెంగాల్లో కూడా కొంతమంది మాట్లాడతారు, మనం తినడం మానేయాలి అని చెప్పి ముస్లింలే మాట్లాడతారు. సరే, దానికి రాజకీయ కారణాలు ఉండొచ్చు. ఈ రోజున్న వాతావరణ పరిస్థితుల్లో అనుకూలంగా లేవు కాబట్టి కొంతమంది అలా మాట్లాడుతూ ఉండొచ్చు. రకరకాలుగా ఉంటాయి రాజకీయ వ్యూహాలు. కొంతమంది ఏమో వ్యతిరేకంగా మాట్లాడటం, కొంతమంది అనుకూలంగా మాట్లాడటం, రాజకీయ వ్యూహాలు ఉంటాయి. ఎన్ని రాజకీయ వ్యూహాలు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి విషయంలో పాజిటివ్ గా మాట్లాడిన ప్రతి వాయిస్ ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ రోజు అందుకే నేను బషీర్ గారికి పూర్తి మద్దతు చెప్తున్నా. ప్రతి వాయిస్ ని ఇలా వచ్చిన ప్రతి వాయిస్ ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. అది కారణాల జోలికి మనం వెళ్లాల్సిన అవసరం లేదు. రాజకీయ కారణాలు ఉన్నాయా అన్నదానికి కూడా మనం వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక మంచి మాట ఎవరు చెప్పినా సరే దాన్ని ముందుకు తీసుకెళ్లి ఇప్పుడు ముస్లింల్లో దీన్ని ఇంకా ఎక్కువ తీసుకెళ్ళాలి. ముస్లింల్లో ఎక్కువ తీసుకెళ్లి వాళ్ళ అలవాటు మార్చుకోవాలి. ఎందుకంటే ఎక్కడా కూడా ఆవుని తినమని ఎక్కడా బైబిల్లో లేదు. నాకు తెలిసి బషీర్ గారు ఏమైనా చెప్తే నేను వింటా, కానీ నాకు తెలిసినంత వరకు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆవుని తినాలి అన్న రూల్ బైబిల్లో లేనే లేదు. బక్రీద్కి ఆవుని నరకాలి అన్నది ఎక్కడా బైబిల్లో లేనే లేదు. ఏంటంటే కొంతమంది అలవాటుగా మార్చుకున్నారు. అలవాటుగా మార్చుకున్న దాన్ని బషీర్ గారు లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు దాన్ని మనం ముందుకు తీసుకెళ్తే మనం ఒక తప్పు అలవాటులోకి వెళ్ళాము, కానీ ఈ ఆహారాన్ని మనం మార్చుకుంటే తప్పే ఉంది అని ప్రతి ఒక్కళ్ళు భారతీయులుగా, ఇప్పుడు బషీర్ గారు ఎలా భారతీయులుగా మాట్లాడారో అలా భారతీయులుగా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడితే కనుక ఖచ్చితంగా ఈ విషయంలో మనం ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ రోజు నేను బషీర్ గారితో పాటు నేను కూడా డిమాండ్ చేస్తా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేయాలి. ఈ గోవులు ఏవైతే అక్రమ రవాణా అవుతున్నాయో వాటిని ఇమీడియట్ గా అరికట్టాలి. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి. లేకపోతే కనుక ప్రజలు రాబోయే రోజులు చూశారు కదా ఎలా పార్టీలు మారిపోయి ప్రభుత్వాలు ఎలా మారిపోతున్నాయో మన వెస్ట్ బెంగాల్లో చూసాం. అలా ప్రతి చోట కూడా జరుగుతుంది. ఈ రోజు మనం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే IUML కేరళలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము దీని మీద ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి దీని మీద మేము ఒక చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని బషీర్ గారు చెప్తారు. సేమ్ అదే పని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేయాలి. భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నది IUML లాగే. సో మీరు చెప్పేది ఏవైతే ఉన్నాయో దాన్ని ఆచరణలో పెట్టడానికి మీరు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రెషర్ పెట్టడానికి మీరు కూడా ప్రయత్నించాలని చెప్పి నేను కూడా భారతీయ జనతా పార్టీకి కోరుతున్నాను. రైట్. నాగార్జున గారి దగ్గరికి వెళ్ళే ముందు ఒక చిన్న సబ్మిషన్. ఇందాక బషీర్ గారు అల్లానా ఫ్యాక్టరీ గురించి చెప్పారు.